నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరివెల్ల ఎస్సీ కాలనీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న త్రాగునీటి సమస్యను గుర్తించిన ఫాదర్ దేవదాస్ దానిని బిషప్ గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన కేడీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్ గారి సహకారంతో ఈ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై బిషప్ గోరంట్ల జానేస్ గారి జన్మదిన వేడుకలు కూడా జరగడం విశేషం. సిరివెల్లలో ఘనంగా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం. ఫాదర్ దేవదాస్ చొరవపై సర్వత్రా హర్షం. కర్నూలు మేతరాసనంలోని నంద్యాల డీనరీ పరిధిలో గల సిరివెల్ల విచారణలో నేడు పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన సురక్షిత త్రాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. కర్నూలు మేతరాసన పీఠాధిపతులు గౌరవనీయులు గోరెంట్ల జోన్ నేష్ ఓసిడి బిషప్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రార్థనలు నిర్వహించి ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో క్రైస్తవ మిషనరీలు ఎల్లప్పుడూ ముందుంటాయని కొనియాడారు. సిరివెల్ల విచారణ పరిధిలోని ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి ఇబ్బందులను గమనించిన విచారణ గురువులు ఫాదర్ దేవదాస్ ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కర్నూలు డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ కేడీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని అందించి యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయించారు. ఈ కార్యక్రమం ఒకవైపు సేవా దృక్పథంతో సాగగా మరోవైపు ఫాదర్ దేవదాస్ జన్మదిన వేడుకలు తోడవడంతో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. విచారణ ప్రజలు, యువత మరియు సిఎంసి సిస్టర్స్ సమక్షంలో ఫాదర్ కేక్ కట్ చేశారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిరివెల్ల విచారణ ప్రజలు, పెద్ద సంఖ్యలో యువతి యువకులు, పెద్దలు, సిఎంసి కాన్వెంట్ సిస్టర్స్ మరియు మేతరాసన ప్రతినిధులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన నీరు తమ దరికి చేరినందుకు కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ ఫాదర్ దేవదాస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనందించబడే దినము మన యొక్క మేత్రాసన మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 గోరంట్ల జానేస్ పీఠాధిపతులకు మరి విచారణ తరపు అర్పిస్తూ ఉన్నారు. మీరు మా యొక్క తండ్రి సర్వశక్తి గలవు సర్వేశ్వర, మీరు మా అందరికి ఇచ్చినటువంటి జీవితాన్ని వాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంత చక్కటి క్రైస్తవ సంఘాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి దృఢ విశ్వాసాన్ని బట్టి, వారి మధ్య ఉన్నటువంటి సఖ్యతను బట్టి ప్రభుగా దీవించండి. మీరు కుటుంబాలలో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, మీరు బిడ్డలందరూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఈ సంఘం మంచి సంఘంగా, అన్ని రంగాలలో వృద్ధి చెందిన సంఘంగా మారేటట్లు బిడ్డలందరినీ దీవించమని, ప్రతి కుటుంబాన్ని మీ యొక్క స్వహస్తంతో దీవించి అందరికీ ఆయురారోగ్యాలను దయచేసి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్లు వీళ్ళందరినీ దీవించమని, వీరి మధ్య సఖ్యత, శాంతి, సమాధానాలు నెలకొనేటట్లు చేయమని మేము ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. విచారణ గురువులను దీవించండి. వారి సారథ్యంలో ఈ సంఘము విశ్వాసములోను అన్ని రంగాలలోనూ వృద్ధి చెందేటట్లు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అమ్మగారులను కూడా సంరక్షించండి, దీవించండి. వారు చేసే ప్రతి పని ఫలప్రదమయ్యేటట్లు వారిని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, ఈరోజు ఈ నీటి సదుపాయాన్ని, ఈ సంఘానికి ఉపయోగపడే ఈ త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు చేసినటువంటి చక్కటి ఒక సదుపాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు చూపించినటువంటి, మీరు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చే ప్రతి అనుగ్రహం చూడండి ప్రభు. జీవిత యాత్రలో మీరు తోడుగా ఉంటే మేము చేపట్టే ప్రతి పని, మేము చేసే ప్రతి ఆలోచన ప్రభు ఫలప్రదమవుతాయి. మరొక్కసారి ఈ సంఘాన్ని మీ హస్తాలలో ఉంచుతూ ఈ నూతన
మినరల్ వాటర్ ప్లాంట్స్ కొంచెం సైడ్ అందరూ కూడా మా తండ్రి గారు శిలాఫలక ఆవిష్కరణ చేసి ఉన్నారు. సమర్పణ మన కోత KDSS సమర్పించాలని మనం చేస్తూ ఉన్నాను. అదే విధముగా సిస్టర్ అను ముందుకు వచ్చి కొబ్బరికాయను సమర్పించాలని మనవి. కొమ్ము రాయప్ప గారు తమ తండ్రి గారు రిబ్బన్ కత్తిరించి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. పైన ఫోటో కనపడాలి. కింద పెట్టి అక్కడ పైన వేయాలి. 18 లీటర్స్ అంటే చిన్నదా అది చిన్న ట్యాంక్ లీటర్ తక్కువ. వెరీ గుడ్. ఈ యొక్క ఫిబ్రవరి నెల అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి నెల మన యొక్క మిత్రాసనంలో. మన మిత్రాసన పీఠాధిపతులు ఈ సంవత్సరము అతి చిన్న వయసులోనే భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య తరపున క్లెర్జీ అండ్ రిలీజియస్ దైవాంకితుల అధ్యక్షులుగా జాతీయ స్థాయిలో ఎన్నికయ్యారు. అతి చిన్న వయసులో ఎవరికి కూడా సాధ్యం కానిది మన పీఠాధిపతులకు జీవితంలో సాధ్యమైన అతి చిన్న వయసులో ఎంత వయసు ఉండదు మనకు తండ్రి గారికి? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలలోనే మరి అంత పెద్ద స్థాయికి ఎదగడం అంటే అంత చిన్న విషయం కాదు. మరి అదొక ఆనందము. మరియు ఈ నెల 27వ తేదీ తన యొక్క జన్మదినము. అదేవిధముగా మన మిత్రాసనానికి పీఠాధిపతులుగా ఎన్నిక కాబడినటువంటి దినము. ఈ 3 సందర్భాలను పురస్కరించుకుని ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి మన యొక్క KDSS డైరెక్టర్ గారు స్వాముల వారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఎవరికి తెలియనటువంటి వ్యక్తి అయితే కాదు. సిరివెల్ల అంటే ఎంతో ప్రేమ, ఎంతో మక్కువ కలిగినటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. పూజ్యులు మరియు మీ విచారణ గురువులు, పెద్దలు, సహోదరులు, పిల్లలు, స్త్రీలు, పురుషులందరికీ కూడా ఈరోజు ఉదయం మేమంతా ఇక్కడికి రావడము, మీ మధ్యలో ఈ వాటర్ ప్లాంట్ని ఇనాగరేట్ చేయడము తండ్రి గారి చేతుల మీదుగా మనందరికీ ఈరోజు ఒక ఆశీర్వాదకరము. మరి మీ ఊరికి నేను చాలాసార్లు వస్తూ ఉండేవాడిని. ఎమ్మెల్యే ఫాదర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు. అప్పుడు ఉన్నటువంటి చిన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా బలంగా పూజ్యులైనటువంటి విచారణ గురువులు
దేవదాస్ గారికి, కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట తోట జోసెఫ్ ఫాదర్ గారికి, మరి అమ్మగారులకు, మరియు మీ అందరికీ నాకు సిరివెల రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మూడవసారి రావటానికి మూడవసారి కరెక్ట్. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. సంవత్సరం 8 నెలలే నేను వచ్చి, ఇప్పటికే 3 సార్లు వచ్చాను. మీ సంఘం అంటే ఫాదర్ గారు చెప్పినట్లు నాకు చాలా అభిమానం, ప్రేమ. ఎందుకంటే మన మేత్రాసనంలో ఉన్నటువంటి పెద్ద సంఘాలలో ఇది ఒకటి. మొదటి 5 పెద్ద సంఘాలు ఏవేనంటే సిరివెల్ల వస్తుంది. అందుకని నాకు సహజంగానే ఈ సంఘం అంటే ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. అందుకనే చాలా థ్యాంక్ యూ. మీరు సంప్రదించిన వెంటనే మాకు వచ్చినందుకు. మండలంలోని ఆర్సీఎం చర్చి దగ్గర మనం ఉన్నాము. ఈరోజు నేత్రాశయం బిషప్ గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి యువకులు వారి స్పందన మనకి తెలియజేస్తారు. చెప్పండి, మీకు ఇక్కడ చేసిన కార్యక్రమం వల్ల మీకేమన్నా ప్రయోజనం కలుగుతుందా? మాకు తాగునీరు సమస్య ఉన్నది. తాగునీరు సమస్య మాకు కొద్దిగా ఎక్కువ ఉంది. దానికోసం మేము మా తండ్రి గారు అయిన కర్నూలు మెత్రాసుని సంప్రదించాము. ఆయన వీలైనంత త్వరగా ఆయన సహాయం చేసి మాకు వాటర్ ప్లాంట్ తెచ్చి మాకు మంచినీరు తాగనీకి ఇచ్చినారు. అదేవిధంగా దానికి సహాయం చేసిన మా విచారణ గురువు దేవదాస్ గారిని, మా గోరెంట్ల బిషప్ గారిని, మా ఉపదేశాలను, మా విచారణ పెద్ద వాటర్ ప్లాంట్ కోసం చాలా కృషి చేసినారు. వాళ్ళకందరికీ మా ధన్యవాదాలు.